హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులు, పెన్షనర్ల సమస్యలపై ఉద్యమం, ఏపీ ఐకాసా పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా విషయానికి వచ్చినట్లయితే విశ్రాంత ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై ఐ ఏపీ ఐకాసా విజ్ఞప్తి అండి. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు పెండింగ్ బకాయిల చెల్లింపులను తక్షణమే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఐకాసా అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మరియు పదవి విరమణ చేసిన రోజే వారికి అనుసంధానిత అన్ని చెల్లింపులు పూర్తయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ బకాయిల సమస్య. కొంతమంది విశ్రాంత ఉద్యోగులు తమ బకాయిలు అందకముందే మరణించడం చాలా బాధాకరమని ఈ సంఘం పేర్కొంది. పెన్షన్ హక్కుల విషయంపై ప్రస్తుత ప్రభుత్వాలు విభిన్న చర్యలను తీసుకుంటున్నాయని, ఇది పెన్షనర్ల పట్ల అన్యాయం అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేతలు ప్రస్తావించినట్లుగా పెన్షన్ ప్రభుత్వం భిక్ష కాదు, అది ఉద్యోగుల హక్కు అని నొక్కి చెప్పారు. పెన్షన్ విధానంపై విమర్శలు. గత కొన్ని సంవత్సరాలుగా సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మరియు జిపిఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా ప్రభుత్వాలు ఉద్యోగుల హక్కులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాయని అయితే వారు ఆరోపించారు. సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకొని రావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు పదవీ విరమణ అనంతరం పెన్షన్ అందిస్తూనే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కొత్త విధానాలు ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా విమర్శించారు. వైద్య సేవలపై విశ్రాంత ఉద్యోగుల గోడు. గత 10 ఏళ్లుగా విశ్రాంత ఉద్యోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీమా రంగంలో నగదురహిత వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని, ఉచిత వైద్య సదుపాయాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని అయితే కోరారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు వైద్య సేవలను మెరుగుపరచడం ద్వారా విశ్రాంత ఉద్యోగులకు ఆదరణ చూపాలని అయితే ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పెన్షనర్ల సంక్షేమ కార్యక్రమాలు. జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపీటీసీ అసోసియేషన్ నాయకులు ఔట్పల్లి మోహన్ రావు, బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రముఖ నాయకులు అయితే పాల్గొన్నారండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల విషయంలోనూ మానవతా దృక్పథంతో ముందుకు రావాలని అయితే పిలుపునిచ్చారు. విశ్రాంత ఉద్యోగుల వైద్య సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. ప్రస్తుత పరిస్థితి. పెన్షనర్ల చెల్లింపుల్లో ఆలస్యాలు విశ్రాంత ఉద్యోగుల జీవితాల్లో ఆర్థిక భారం పెంచుతాయని అయితే ఇది తక్షణ పరిష్కారం కావాల్సిన సమస్య అని వారు స్పష్టం చేశారు. వైద్య సేవలు మెరుగుపరచడంలో విఫలమైన ప్రభుత్వాలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాలు, పెన్షన్ల సంఘాలు కలిసి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఒక తాటిపై తీసుకురావడం అవసరమని అయితే నాయకులు అభిప్రాయపడ్డారు. విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపులు, పెన్షన్ హక్కుల పరిరక్షణ, వైద్య సేవల మెరుగు వంటి అంశాలపై ఏపీ ఐకాసా ఆధ్వర్యంలో తీసుకుంటున్న చర్యలు ప్రభుత్వంపై ఆందోళన పెంచుతాయి. ఈ సమస్యను ఉద్యోగుల జీవిత నాణ్యతకు, ఆర్థిక స్వాతంత్రానికి కీలకమైనవి. పెండింగ్ బకాయిల చెల్లింపులు తక్షణమే చేపట్టి విశ్రాంత ఉద్యోగుల గౌరవాన్ని మరింత ఉద్ధరించాలని ప్రభుత్వం చొరవ చూపాలి. సో మరి ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ల గురించి ఏం నిర్ణయం తీసుకుంటున్నది రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.